సో గొప్ప కమెడియన్ కన్నుమూత, తీవ్ర దుఃఖంలో హీరోలు. ఈ విషయాన్ని తెలుసుకోవడం ముందు వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ప్రముఖ కమెడియన్ లొల్లు సభ నటుడు ఫేమ్ శేషు అలియాస్ లక్ష్మీనారాయణ శేషు మంగళవారం చెన్నైలోని ప్రైవేటు దవాఖానలో కన్నుమూశారు. ఈ నెల 15న గుండెపోటు రావడంతో చికిత్స కోసం దవాఖానలో చేరారు. అప్పటి నుంచి పరిస్థితి రోజు రోజుకు విషమించింది. 2002లో ధనుష్ సినిమా దల్లువాదో ఇలమ ఈ సినిమాతో శేషు సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే విజయ్ టీవీ కామెడీ షోలో లొల్లు సభతో ఆయన వెలుగులోకి వచ్చారు. తర్వాత శేషు పలు సినిమాలో నటించారు. మరో హాస్య నటుడు సంతానంతో కలిసి సినిమాలో నటించారు. A1 డిక్కులను, అదేవిధంగా గులుగులు, నాయి, శేఖర్ రిటర్న్స్, ద్రౌపది, వాడుకుపట్టి రామస్వామి సహా పలు పేరొందిన సినిమాల్లో నటించారు. 2020లో తన కొడుకు అభిలాష్ తీసిన లఘు చిత్రం పూరాలో నటించారు. అదేవిధంగా శేషు మరణ వార్తతో ఆయన అభిమానులు, సినీ నటులు సోషల్ మీడియాలో వేదికపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చాలామంది ప్రముఖ హీరోలు కూడా ఆయన మరణాన్ని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.